వెల్కమ్ టు మనబడి వీడియోస్. జనవరి 23 సెషన్ 1 జేఈ మెయిన్స్ పేపర్ అనాలిసిస్ కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ ఎవరైతే రాశారో వాళ్ళ ద్వారా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ టఫ్నెస్ ఎలా ఉంది అని కనుక్కొని దానిపైన అనాలిసిస్ చేసి ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ జేఈ 22nd కన్నా 23rd షిఫ్ట్ అయితే మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంది అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అయితే మోస్ట్లీ మనకు కెమిస్ట్రీ కాక మొత్తం ఓవరాల్ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఈవెన్ 22nd క్వశ్చన్ పేపర్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక్క కెమిస్ట్రీలోనే మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగటం జరిగింది. అంటే కొంచెం కెమిస్ట్రీ మాత్రం ఓవరాల్గా కొంచెం ఈజీలాగా వచ్చింది. తర్వాత ప్రాక్టీస్ చేసిన వారికన్నా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 మార్క్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35% అండ్ రిమైనింగ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30% ప్రశ్నలు అయితే రావడం జరిగింది. దాని కెమికల్ బాండింగ్, బయోమాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, తర్వాత వేవ్ లెంత్, తర్వాత ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, దెన్ కెమికల్ ఈక్వేషన్, ఎనర్జీ, రేడియో యాక్టివ్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితే 3 క్వశ్చన్స్ వచ్చేసాయని చెప్పడం జరిగింది. అండ్ కోఆర్డినేట్ కాంపౌండ్, దెన్ ఆక్సిడేషన్ స్టేట్ల నుంచి కూడా ఈ కెమిస్ట్రీకి సంబంధించి క్వశ్చన్స్ అంతా రావడం జరిగింది. ఫిజిక్స్ సంబంధించి థర్మోడైనమిక్స్, దెన్ ప్రాజెక్టల్ మిషన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడర్న్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షన్ ఫార్ములా, ఫోర్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. దెన్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లం, వెక్టార్, 3D జామెట్రీ అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్, మ్యాట్రిసిస్, తర్వాత బయోనామికల్ థీమర్, దెన్ ట్రిగ్నోమెట్రీ, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగటం జరిగింది. సో ఓవరాల్ రిపోర్ట్ అయితే ఈ రకంగా ఉంది. రిలేటివ్లీ మోడరేట్ మనకు 22nd జనవరితో కంపేర్ చేస్తే. అండ్ డిఫికల్ట్ లెవెల్ మ్యాథ్స్ చాలా డిఫికల్ట్, ఫిజిక్స్ డిఫికల్ట్, దెన్ కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్ సెక్షన్ అయితే మాత్రం చాలా టఫర్గా వచ్చింది లాస్ట్ షిఫ్ట్తో కానీ కంపేర్ చేస్తే. అండ్ ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ ఉంది. అండ్ కెమిస్ట్రీ వాజ్ సిమిలర్ అండ్ డిఫికల్ట్ టు ద ప్రీవియస్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే డిఫికల్ట్ అన్నారు. బట్ ఓవరాల్ క్వశ్చన్స్ అయితే కొన్ని చదివిన టాపిక్స్ నుంచి ఇచ్చారు కాబట్టి కొన్ని అయితే ఈజీగా కనబడుతున్నాయి. దెన్ ఫిజికల్ కెమిస్ట్రీ సెక్షన్ క్యారీస్ మోర్ వెయిట్ కంపేర్ టు ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పడం జరిగింది. అండ్ ఫిజిక్స్లో 3 to 4 క్వశ్చన్స్ టిపికల్ స్టేట్మెంట్ బేస్డ్ రావడం జరిగింది. అండ్ కేర్ఫుల్గా దాన్ని అనాలిసిస్ అండ్ రీజనింగ్ చేసి కానీ దాన్ని ఆన్సర్ చేయలేమని చెప్పి అయితే తెలిసింది. సో ఈ రిపోర్ట్ మొత్తం కూడా నేను మనబడి పేజ్ నుంచి తీసుకున్నాను. ఒకసారి మనబడి పేజ్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు డైరెక్ట్గా దాని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.